ఆంథోనీ నోరిస్ గ్రోస్. ఈయన ఫిబ్రవరి 1, 1795లో ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆయన జన్మించినారు. చిన్ననాటి నుండి ఆయన మిషనరీల గురించి అనేకమైన విషయాలు తెలుసుకోవడంతో అతను పెరిగే కొద్దీ విదేశీ మిషనరీ సేవ అతని హృదయాన్ని నిరంతరం కూడా ప్రభావితం చేసి తను కూడా ఒక మిషనరీగా తాను సమర్పించుకునేవాడు. ఆయన 1829లో గ్రోస్ మరియు అతని భార్య అయిన మేరీ వారిద్దరు చిన్న కుమారులు హెన్రీ మరియు ఫ్రాంక్తో కలిసి బాగ్దాద్ అనే ప్రాంతానికి మిషనరీ సేవకు వెళ్ళి ఉన్నారు. అక్కడ 1831లో బాగ్దాద్ అనారోగ్యం, ప్లేగు, వరదలు మరియు కరువులతోటి కూడిన తీవ్రమైన దుఃఖాన్ని ఎదుర్కొంది. దీనిలో గ్రోస్ మే 14న తన భార్య మేరీ మరణించింది మరియు ఆగస్టు 24న ఇటీవల జన్మించిన తన కుమార్తె కూడా మరణించింది. ఇటువంటి దుఃఖ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా ఆయన 1833లో కల్నల్ ఆర్టర్ కాటన్ ఆహ్వానం మేరకు గ్రోస్ భారతదేశంలోని మిషనరీలను సందర్శించారు మరియు దేశంలోని అనేక ప్రాంతాలలో సువార్త కోసం తెరిచిన ద్వారాలను కూడా కనుగొన్నారు. ఆయన మళ్ళీ బ్రిటన్ వెళ్ళి బ్రిటన్లో ఉన్న సమయంలోని గ్రోస్ హారియట్ బెన్స్ను వివాహం చేసుకున్నాడు. 1836లో అతను రెండవసారి భారతదేశానికి బయలుదేరి తన భార్యతో పాటు మళ్ళీ భారతదేశానికి వచ్చినారు. అతను మద్రాసులో ఒక మిషనరీ బృందాన్ని స్థాపించాడు మరియు అతని దంత వైద్యం ద్వారా ఎక్కువగా మద్దతు అతనికి లభించింది. తర్వాత చిత్తూరులో మన చిత్తూరులో ఒక వ్యవసాయం మరియు మిషన్ సెటిల్మెంట్ స్థాపించబడింది. భారతదేశంలోని అనేకమైన ప్రాంతాలలో ఉన్న ప్రయత్నాలకు సహాయం చేయడానికి మరియు కొత్త వెంచర్లను ప్రారంభించడానికి ముఖ్యంగా గోదావరి డెల్టా మరియు తమిళనాడులో అతను అనేక మంది మిషనరీలను ఆయన నియమించుకున్నాడు. గ్రోస్ యొక్క భారతీయ శిష్యులలో జాన్ అర్లుప్పన్ అతని సూత్రాలను స్వీకరించి క్రీస్తుని వెంబడించాడు. సో ఈ విధంగా ఆయన మన భారతదేశంలో మద్రాసు, తమిళనాడు, చిత్తూరు వంటి ప్రాంతాల్లో దేవుని కోసం విశేషమైన కృషి చేసి ఉన్నారు. ఆయన అనారోగ్య కారణంగా 1852లో ఇంగ్లాండ్కి చేరిన తర్వాత మే 20 తారీఖున 1853న ఆయన మరణించినారు. ఆయన ఒక ఆంగ్ల ప్రొటెస్టెంట్ మిషనరీ. అతని విశ్వాస మిషన్ల పితామహుడు అని పిలుస్తారు. అతను అరబిక్ మాట్లాడే ముస్లింలకు మొదటి ప్రొటెస్టెంట్ మిషన్ను ప్రారంభించాడు. ఈ విధంగా ఆయన తన సేవను మన భారతదేశానికి అందించారు.